మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పూచపాటి అశోక్ గజపతిరాజు సోమవారం కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరాన్ని సందర్శించారు. ఆ క్షేత్రంలోని వనదుర్గ అమ్మవారి పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరి రోజు కావడంతో సోమవారం నాడు పూర్ణాహుతులు ఆయన పాల్గొన్నారు. ఆలయ ఈవో రామచంద్రమోహన్ తదితర ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సతీష్, పూర్తి న్యూస్, తూర్పుగోదావరి. జంగడిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి దేవస్థానంలో సోమవారం నాడు ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి రాకుల కొండలో తెలిపారు. బుట్టాయిగూడెం రోడ్డు ప్రధాన కూడల్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సహిత వేణుగోపాల స్వామి ఆలయంలో విక్షణ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు, మేళతాళాలలో నగరోత్సవం నిర్వహించామని ఈవో తెలిపారు. వేణుగోపాల స్వామి దేవస్థానంలో నిర్వహించిన విక్షణ జయంతి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. వేణుగోపాల స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రాకుల కొండరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి ప్రధాన అర్చకులు శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి శేషాచార్యులు, అర్చకులు పెద్దింటి గంగాచరణ్, పెద్దింటి సూర్యనారాయణాచార్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఈవో కొండలరావు వివరించారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీ సిటీ సమీపంలో హెలిప్యాడ్కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ సిటీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, తిరుపతి జిల్లా యంత్రాంగం ఘనస్వాగతం పలికింది. శ్రీ సిటీ చైర్మన్ శ్రీనురాజు, శ్రీ సిటీ ఎండీ రవిసన్నారెడ్డి, పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజ్, చెరుకూరు శ్రీధర్, డైరెక్టర్ ఇండస్ట్రీస్ వీసీ అండ్ ఎండీ అభిషిక్త్ కిషోర్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, డిఐజీ షిమోషి బాజ్పేయి, ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సన్, సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, విజయశ్రీ, నూలూరుపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ సిటీలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ, పరిశ్రమల సీఈఓలతో నిర్వహించే సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, చిత్తూరు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువై ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విక్షణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పారిజాతగిరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నల్లూరి రిషికేష్ కుమార్ ఆచార్యులు, రాఘవాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారని ఈవో తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రానికి సమీపంలోని ముంచుంగుపుట్టిలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం ఘనంగా సోమవారం నాడు నిర్వహించారు. ఓవైపు జోరున వాన కురుస్తున్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోహన్, స్ఫూర్తి న్యూస్, ముంచుంగుపుట్టి.
like, share, subscribe our channel.